హలో అండి, ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు, సోంపు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి పసుపు, చిటికెడు ఉప్పు వేసి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. మగ్గిపోయిన బంగాళదుంప ముక్కల్లోనికి ఒక టమాటా కూడా వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి రుచికి సరిపడా ఉప్పు, పొడి పట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా కోసం నేను ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, యాలుక్కాయి, కొంచెం నువ్వులు వేయించి పొడి పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం వండి పెట్టుకున్నటువంటి 1 కప్పు రైస్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనకు పులుపు కావాలి అనుకుంటే ఒక అరచక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.